న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ శాలిని. జడ్చర్లలో జరిగిన బీసీ రిజర్వేషన్ల బంద్ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు బి శివకుమార్ ఫోటోషూట్ సందర్భంగా యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహమ్మద్ షకీల్తో అసభ్యకరమైన పదాలు వాడారు. దీనిపై షకీల్ తెలంగాణ కూడలిలో తన చొక్కా విప్పి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంఘటన వివరాలను తెలియజేస్తూ జడ్చర్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర ఫోటోషూట్ జరుగుతుండగా బి శివకుమార్ తన చేతిని కొట్టి బిచ్చగాడు అని సంబోధించి పిలిచాడని, దానిపై షకీల్ అతనితో తీవ్రంగా వాదించడం జరిగిందని అన్నారు. అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు షకీల్ను కారులో ఎక్కించి పంపించేశారు. షకీల్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరాడని, ఎమ్మెల్యే జనంపల్లి అనిరోధ్ రెడ్డి ఎమ్మెల్యే విజయంలో తన పాత్ర చాలా ఉందని గుర్తు చేశారు. కానీ దురదృష్టవశాత్తు నన్ను పార్టీలో గౌరవంగా చూడటం లేదు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన శివకుమార్కు కూడా పార్టీలో ప్రాముఖ్యత ఇస్తున్నారు. శివకుమార్ క్షమాపణలు చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ అడుగుజాడలో నడుస్తుందా? కాంగ్రెస్ పార్టీ వైఖరిని కొనసాగిస్తే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో దాని పరిణామాలను అనుభవించాల్సి ఉంటుంది. మీ STN న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. ఈ రోజు ఒక గురుకోడు పచ్చిలోడని ఎట్లా చూపించాడు. అవసరం లేదు. ఇప్పుడు గాజులు ఒకటే ఉన్నాయి. ఈ గాజులు వేసుకొని కూర్చుంటాం. గురుకోళ్ళకి ఎవరికి కుదరడం లేకుంటే అవసరం లేదు. అవసరం లేదంటారా? ఏమైంది చెప్పు. సమస్య నేను కూకూడదా? ఏదో అదే సమస్య కూకూడదా? ఏదో ఉంది సమస్య. నేను సమస్య ఏదో వాళ్ళు 10 నిమిషాలు బోలో. నాకు పొద్దుగాల వంశీచారన్న ఫోన్ చేశాను. ఏంద్రా భాయ్, యూత్ కాంగ్రెస్ నువ్వు మండల ప్రెసిడెంట్కి ఇవ్వలేదు. బీసీ బంధు కోసము షాపులు బంద్ చేసేది ఉంది. నువ్వు వెంటనే క్యాంప్ ఆఫీస్కి రా, మనం అందరం పిలిచి అందరు ర్యాలీతో పాటు పోదామని వంశాన్ని పిలిచి సరే అని నేను 10 నిమిషాలు వస్తున్నాను. నేను వచ్చిన ఆడకు వచ్చినాక డైరెక్టర్లు, మార్కెట్ డైరెక్టర్లు, మున్సిపల్ చైర్మన్ మేడం వీళ్ళందరూ క్యాంప్ ఆఫీస్లో అందరు ఒక దగ్గర జమ అయ్యి ఆడ నుంచి మేము వెళ్ళాం. గాంధీ చౌక్ నుంచి ఇట్లా మొత్తం ర్యాలీ చేసుకుంటా లాస్ట్కి హౌసింగ్ బోర్డు పోయి హౌసింగ్ బోర్డు కొత్త బస్ స్టాండ్ బ్రిడ్జి కాడ మేము ఆగినాం. ఆగినాక ఫోటో దిగుతున్నాం అందరం. ఫోటో దిగుతుంటే అన్ని ఫోటోలు అయిపోయినాయి. చైర్మన్ మేడం ఉండే, చైర్మన్ మేడం ద్వారా పక్కకు తీసుకొని పర్సనల్గా ఒక ఫోటో దిగుదామని నిలబడ్డా. నేను మా టీం ఒక 40-50 మంది ఉన్నాం. అందరు కలిసి ఫోటో దిగుదాం అన్నట్టు నిలబడిన దాడ ఆయన మధ్యలో వచ్చి నిలబడ్డాడు. మా పక్కన సీనియర్ నాయకుడు అన్పకృష్ణ, మినాజన గారు లేరు, అన్పకృష్ణ, నిత్య పేరు ఎర్రానందన వీళ్ళందరూ మొహమ్మద్ వీళ్ళందరూ నిలబడిండ్రు. ఆడికి మా యూత్ కాంగ్రెస్ ఇంతియాజ్ కూడా నిలబడి చూస్తూనే ఉన్నాడు మొత్తం. ఆయన నిలబడి నేను ఫోటో దిగుతుంటే మా పిల్లగాడు ఫోటో దిగుతుంటే ఇట్లా చేయమి నా ఫోటో దిగి అయిపోయినాక ఇట్లా చేయమి ఏ ఆగరా నువ్వు పక్కిరోడా అంటే నేను ఆయన ఇంటికి పోయినా. నేను అడుగు తిన్నానా ఎవరన్నా శివకుమార్ నిన్న మొన్న వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి ఇవాళ ఆయన వచ్చి మా మీద పెద్ద ఆయనకి ఏ పోస్ట్ ఉంది, ఆయనకి ఏ అధికారం ఉంది పార్టీలో అన్నికి. నాకు నేనైనా జడ్చర్ల మండల ప్రెసిడెంట్, యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్. నేను ఇక ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి రానికే మాది కూడా పాత్ర ఉంది యూత్ కాంగ్రెస్ది. ఈరోజు ఎమ్మెల్యేకి జనంపల్లి అనిరుద్ రెడ్డి ఈరోజు ఎమ్మెల్యే అయిందంటే ఈరోజు మా వల్లనే అయిండు. ఏదో శివకుమార్ వల్లనో వాళ్ళ వల్లనో కాదు, మా వల్ల ఈరోజు ఆయన ఎమ్మెల్యే అయిండు. ఆయన రేవంత్ రెడ్డి అనేది సీఎం అయినా. ఈరోజు వీళ్ళు నిన్న మొన్న వచ్చి కనువలు వేసుకున్నంత మాత్రం నువ్వు ఆగ్రా పకిరోళ్ళు అంటే పోతారా? అదే మినాజ్ పకిరోళ్ళు అంటే కూడా పడతా, బుద్ధ వాళ్ళ దిగినా పడతా. వీళ్ళు ఎవరు నాకు అన్నికే? ఏ అధికారం ఉంది వీళ్ళకి అన్నికే? ఎవరు ఇచ్చింది వీళ్ళకి రైట్స్? ఎమ్మెల్యే సాబ్ ఇచ్చిండా లేదంటే సీఎం సార్ ఇచ్చిండా లేదా ఎవరు ఇచ్చిండే నాకు వీళ్ళకి? అంటే ఎవరికి అడిగే అర్హత లేదనా వాళ్ళకి? ఇక పోయినంతకాలం వీళ్ళ దౌర్జన్యమే అయిపోయింది ఇక్కడ. కానీ మాదేం లేదు, కష్టపడ్డే వాళ్ళకైతే ఎవరికి ఏం లేదు ఇక్కడ.
నిన్న మొన్న వచ్చినోనికి ప్రిపరేషన్ ఉంది. మేము పోస్ట్లో ఉండి కూడా వేస్ట్. నేను జడ్చర్ల యూత్ కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్. వీడు ఇంతియాజ్ గారు డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ. వీడు ఆయన దగ్గర మాట్లాడుతున్నా, కాదనుకుని ఇది పద్ధతి కాదు. నేను మర్యాదగానే మాట్లాడినా, ఎందుకంటే ఆయన పెద్ద మనిషి అని నేను మర్యాద ఇచ్చే మాట్లాడినా. నేను మోంటి శివకుమార్ డ్రైవర్ ఏమంటాడంటే, నువ్వు అంకుల్ దగ్గర పెట్టుకుంటే నీకు మోంటి నైట్ చంపేస్తాడంట. దా చంపుకుందాం మళ్ళీ, నేను గాంధీ చౌక్ మీద ఉంటా. నువ్వు నన్ను చంపుతావు, నేను నీ చంపుతావు, అది కూడా చూసుకుందాం మళ్ళీ. ఫోన్ చేయమలా, నువ్వు మోంటికి చేస్తావు, ఎవరికి చేసుకో. బండి ఎక్కిస్తా నువ్వు పోతుంటే అంటాడు వాడు డ్రైవర్ గాడు. వాడు కూడా ఒక తురుకోని వాడు ఆడ చులకరంగా మాట్లాడితే వీళ్ళు మన దిక్కు మాట్లాడి నువ్వు అంకుల్ దగ్గర పెట్టుకుంటే మోటానని చెప్పి నీకు నైట్ చంపిపాడదు ఇంత అంటే అంత మూత వల్ల వాళ్ళు రౌడీ షీటర్లా లీడర్లా ఏంది వాళ్ళు ఇంతకి అంటే ఇక చిన్న కార్యకర్తల మీద వీళ్ళు ఇట్లే దౌర్జన్యం చేస్తారా, వీళ్ళకి అడిగేటోళ్ళు ఎవరు లేరా అని నా బాధ అనేది నేను చెప్పుకుంటున్నా. మీరు ఏం రాయాలనుకుంటున్నారో రాసుకోండి, దానికి అభ్యంతరం లేదు. ఖచ్చితంగా నాకు సారీ చెప్పాలి, అది కూడా ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పాలి. ఏదో 10 మంది ముందర చెప్తా అంటే నాకు కాదు. గుడ్డు సర్టిఫికేట్ చెప్తా, సారీ చెప్తా అంటే నాకు అవసరం లేదు. ఆ సారీలో నీ సారీ నీ దగ్గరనే పెట్టుకో, నాది ఏంటనేది నేను చూపించుకుంటా. నా పేరు షకీల్, జడ్చర్ల మండల్ యూత్ కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్, పాత బజార్. నాకు వాడు డ్రైవర్ గారు మోంటి అని చెప్పి చంపిస్తాడ. నైట్ చంపిస్తాడా, రేపు చంపిస్తాడా, ఎప్పుడు చంపుకుందామంటే అప్పుడు రావచ్చు. ఆన్ ది వే ఎప్పుడు రమ్మంటే అడిగి వస్తా అని చెప్పినవాడు. మోంటికి ఫోన్ చేసి చెప్పినట్టు నా వీడియో కాలింగ్ కూడా తీసినవాడు. డ్రైవర్ పేరు అయితే నాకు ఐడియా లేదంతా. నాకు అయినా చులకరంగా మాట్లాడిండు. ఏమని చులకరంగా మాట్లాడి ఫోటో దిగుతుంటే నాకు నచ్చలేనా, ఓపెన్గా చెప్తున్నా. నాకు ఆయన దగ్గర నాకు నచ్చదు. నేను ఆయన పక్కన నిలబడే నేను ఫోటో దిగను. నాకు అర్హత లేదా, ఆయనకు అర్హత లేదా, పక్కన నిలబడి ఫోటో దిగడం అయితే నాకైతే నచ్చలేదు. ఆ డ్రైవర్ ఏమో నాకు నైట్ టైం చంపేస్తాంట. నాకు అది కూడా చెప్తున్నా, నాకు నైట్ ఏమైతే వాళ్ళే బాధితులు. శివకుమార్ కుటుంబమే బాధితులు. డైరెక్టర్ లక్ష్మణ్ అన్న, అన్పకిష్ణ అన్న, నిత్యానంద్ వీళ్ళందరూ ఉండ్రు. ఎన్ఎస్సి నాయకుడు ఫాద్ కూడా ఉండు, మొహమ్మద్ భాయ్ కూడా ఉండు. వీళ్ళందరూ ఆడనే ఉండు. వీడు ఏడుకోలేదు. నీకు గుడ్డలు ఉంటే మీరు మాట్లాడండి, లేదంటే లేరని వెళ్ళిపోండి. అందరూ లక్ష్మమ్మ కూడా ఉంది.